వీడు వాళ్ళని కొట్టాడు, వాళ్ళు వెళ్ళి అన్నకి చెప్తాడు, అన్న మనల్ని చంపేస్తాడు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఒక పని చేయాలన్నయ్య, నన్ను మీ రూమ్మేట్ గా చేర్చుకోండి. అప్పుడు నేను మిమ్మల్ని తనను ఎవరిని తననివ్వను. అన్న సంగతి నీకు తెలీదు. పర్మిషన్ లేకుండా కొత్త వాళ్ళు ఎవరిని కాలనీలోకి రానివ్వడం. నువ్వు వాళ్ళని కొట్టాక పనిష్మెంట్ గానీ పర్మిషన్ ఉండదు. భారతంలో శ్రీకృష్ణుడు ఏమన్నాడో తెలుసానే? ఆ సంగతి నేను చూసుకుంటా అన్నాడు. అన్న వచ్చాడంటే మన తాట తీస్తాడు. ఈ రోజు మనకి బ్యాడ్ డే. ఆ బెడ్ ఎవరిది? నాది. ఆ బెడ్ ఎవరిదన్నయ్య? నీదే. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అన్న చదివినట్టున్నాడు రా. వస్తే చంపేస్తాను దేవుడు. అన్నొచ్చాడంటే మన పని అయిపోయింది. మాకేం తెలియదన్నా, అంత ఎక్కువ చేశాడన్నా. ఏరా, మా వాళ్ళని కొట్టిందే కాకుండా నా పర్మిషన్ లేకుండా కాలనీలోకి ఎంటర్ అయ్యావా? ఈ కాలనీ ఏమన్నా నీ జాగిరా? ఎస్, నా జాగిరే. ఈ కాలనీలో ఉన్న A1 ఫిగర్ నాదే. ఎక్స్పైరీ డేట్ అయిపోయాక నీకు A1 ఫిగర్ కావాల్సి వచ్చిందా? అదేమన్నా బాలాకుమారియా? సంజయ్ మేడం. దాన్ని వంచాలంటే వెన్ని సీన్లు తెంచాలి. అన్నా, మీ పేరు ఏమని చెప్పారు? బ్రహ్మం. వీర బ్రహ్మం. వీర బ్రహ్మంతో వారు పెట్టుకోవద్దు, బోరు పడుద్ది. అయ్యో అన్నయ్య, మీరు వేరే బ్రహ్మం తెలియకుండా నోటుకొచ్చి మాట్లాడేశాను. మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసేశాను. అయ్యో తప్పైపోయింది. రండి నేను కూర్చొని మాట్లాడదాం. రండి 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 రండి. కూర్చోండి కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే ఓకే. ముందు మా వాళ్ళని కొట్టినందుకు సారీ చెప్పు. ఐఎమ్ సారీ అన్నయ్య, నాకు సారీ చెప్పడం అలవాట్లేదు. చెప్పావు కదరా. ఐఎమ్ సారీ అన్నయ్య. పద పద, తర్వాతి స్టోరీ. మంత్రి గారి ర్యాలీ లేట్ అయ్యింది. మంత్రి గారు, ఒక ప్రశ్న. సారీ, తర్వాత జరిగే ర్యాలీలో 50 కిలోమీటర్లు సార్, చల్లనిదా. చపటతో ఎలక్ట్రోలైట్స్ కోల్పోతే చల్లనిది కాదు, ఇది చేస్తుంది అలసటతో పోరాటం. కొత్త గ్లూకోన్ డి యాక్టివోర్స్. వీటిలో ఉంది ఎలక్ట్రోస్మార్ట్ ఫార్ములా. ఎలక్ట్రోలైట్స్, గ్లూకోజ్ మరియు విటమిన్ సి తో పాటు ఇది త్వరగా పనిచేసి ఎనర్జీ ఇస్తుంది, యాక్టివ్ కూడా చేస్తుంది. గ్లూకోన్ డి యాక్టివోర్స్ ఎనర్జీ ఇస్తుంది, యాక్టివ్ గా చేస్తుంది. అన్నా, ఈ విరాట్ పేరున్న ఫార్మర్ ఎక్కడుంటారు? ఆ టైల్ గుర్తు ఫాలో అయిపోండి, అవి చిన్నగా విరాట్ దగ్గరికి తీసుకెళ్తాయి. ఇతను కూడా స్మార్ట్ ఫార్మర్ లాగానే ఉన్నారు. ఈయనే విరాట్ కాదు కదా? ఫార్మింగ్ లో మార్పు కనిపించింది, కానీ ఈ మార్పు తెచ్చిన వ్యక్తి ఎక్కడున్నారు? చూడండి, విరాట్ అంటే మీరేనా? మేడం, విరాట్ ఫార్మర్ పేరు కాదు, దీని గుర్తింపు. ఎవరైతే మార్పుతో దేశంలో తనకంటూ గుర్తింపు పొందుతారో ఆ రైతు అపోలో విరాట్ అని నడుపుతారు. అపోలో విరాట్, వ్యవసాయం యొక్క మార్పు. నకరాలు చేస్తున్నావా? గుడ్డలోడు తీసుకొడతా. నన్ను కొట్టడానికి మీరు గుడ్లోడు తీసుకోవడం ఎందుకనయ్యా? సరేగానయ్యా, మీకు సంధ్య మేడంకి అవునరా, నేను గుంటూరు అయితే అది గొంగూరు లాంటిది. అది లేకపోతే నేను బతకలేనురా. కానీ అన్నయ్య, మీ జోడి మాత్రం సూపర్ అన్నయ్య. షారుఖ్ ఖాన్ కాజల్ లాగానా? ఊరుకోండన్నయ్య, కాజోల్కి మీ అంత అందం ఎక్కడుంది? కానీ అన్న, నిజం చెప్పాలంటే మీ ఇద్దరి కెమిస్ట్రీ ఎక్స్ట్రాడినరీ. కెమిస్ట్రీ ఓకేరా, హిస్టరీ తేడా వచ్చింది. ఏ? సంజయ్ నన్ను సైకాలజీతో కొట్టిందిరా. బ్రహ్మం, నా సైకియాటిస్ట్ బ్రెయిన్తో నువ్వు నన్ను ఎంతగా ప్రేమిస్తున్నావో టెస్ట్ పెడతాను. నా ప్రేమకి టెస్టా? నాది 100% లవ్. అది చూద్దాం. నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, నువ్వు ఆలోచించకుండా టకటకా సమాధానం చెప్పాలి. టకటకా చెప్పాలా? అడుగు. వీళ్ళిద్దరిలో ఎవరిష్టం? షారుఖ్ ఖాన్, ఆమిర్ ఖాన్? షారుఖ్ ఖాన్. శ్రీదేవి, జయప్రద? జయప్రద. జయప్రద, జయసుధా? జయసుధా. జయసుధా నేను. జయసుధా. పక్కింటమ్మాయి నేను. పక్కింటమ్మాయి. పని మనిషి నేను. పని మనిషి. నా ఉద్యోగం చూసా, నా మనసు చూసా. ఉద్యోగం చూసి ఇప్పుడు నేను కొట్టెళ్తానా, కొట్టుకుని వెళ్తానా? వెళ్తావు. అదిరా సంగతి. యూ డోంట్ వరీ అన్నా,
సంధ్య మేడం పైన పంజా విసురుతా, నువ్వంటే గింజుకునేట్టు చేస్తా. ఓకే. నిన్న ఈ నెంబర్ నుంచే గాడు ఫోన్ చేసింది. హలో, ఎవరిదో ఆడుకుంటే ఆ పిల్ల అనుకుంటా. మాట్లాడండి. గుడ్ మార్నింగ్ కోడలి పిల్ల. కోడలి పిల్ల ఏంటి? మీకు ఏ నెంబర్ కావాలి? అదేంటి నిన్న మా ఏదో ఈ నెంబర్ నుంచే నాకు ఫోన్ చేసింది. మీకు అసలు బుద్ధి ఉందా? ఇంకోసారి నాకు కాల్ చేయకండి. కోడలి పిల్ల ఉంటా. పెట్టేసింది ఏందే? ప్రేమించిన పట్టుకుని ఎదవా అంటే పెట్టేది మరి. ఓహో. హాయ్ హాయ్. కార్డ్ లేట్ గా ఇస్తున్నాను ఏమనుకోద్దు. పెళ్లికి తప్పకుండా రావాలి. నీ పెళ్లికి రాకుండా ఎలా ఉంటానే? ఏ ఈ నెల చందమామ బుక్ తీసుకో. థ్యాంక్స్. మీలో ఇంత టాలెంట్ ఉందని తెలియక ఫ్రీక్వెంట్ గా తిడుతూ ఉంటానురా. ఏంటి మీటింగ్? ఆ రౌడీని పౌడర్ చేసి వచ్చిన మన కాంపౌండర్స్ ని మెచ్చుకుంటున్నాను. ఆ 6 అడుగుల గార్డీ గారిని కొట్టి వార్నింగ్ ఇచ్చి మార్నింగ్ కల్లా పంపించేశారు చూడు. హలో, గుడ్ మార్నింగ్. నేను వస్తున్నా 1 మినిట్ వచ్చేస్తున్నా. హాయ్ కాలనీ మేట్స్, హాయ్ రూమ్ మేట్స్, హాయ్ గ్యూటీ. ఇక్కడ నీకేంటి డ్యూటీ? ఈ గ్యూటీకి సెక్యూరిటీ ఇవ్వడమే నా డ్యూటీ. సెక్యూరిటీ! ఈ హాస్పిటల్లో డాక్టర్లు అన్నా ఉండాలి, స్టాఫ్ అన్నా ఉండాలి, పేషెంట్స్ అన్నా ఉండాలి, పేషెంట్ తాలూకైనా ఉండాలి. ఇతను ఎందుకున్నాడు? రివెంజ్. అన్నా రండి. ఏంట్రా? కూర్చోండి అన్న. ఏమైందిరా? మీరు ముందు కూర్చోండి అన్న. అబ్బా, ఏమైందిరా? లేదన్న, ఈ డిస్కషన్ మన మందు కొట్టి మాట్లాడాలి. ఏమైందిరా బాబు? మందు ఈ టైంలో డే టైంలో మందు? మీరు ఇప్పుడు తాగాల్సిందే అన్న. ఏమైందో చెప్పు. మీరు ముందు తాగితే నేను చెప్తాను. అంతేనా? ఏమైందిరా? సంధ్య మేడం కలిశానన్నా. అన్నకు ఐ లవ్ యూ చెప్పానన్నా. చెప్పను అనిందన్నా. చెప్పకపోతే మ్యాటర్ చాలా సీరియస్ అవుద్ది అన్నాను. ఏమో అవుద్ది అనిందన్నా. చెప్పకపోతే అన్న ఎలకల మందు తాగుతాడని చెప్పానన్నా. వాడికి అంత సీన్ లేదనిందన్నా. అన్న ఎలకల మందు తాగి ప్రూవ్ చేస్తాడని చెప్పేసి వచ్చేసానన్నా. నేను ఎలకల మందు తాగడమేంట్రా? నేను తాగను. కానీ మీరు తాగారన్నా. తాగానా? అవునన్నా. ఎప్పుడు? ఇప్పుడు నేను ఇచ్చిన మందులో ఎలకల మందు కల్పించానన్నా. మందులో ఎలకల మందు కలిపావా? అది తాగాను నేను. అవునన్నా. తప్పని